ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో భైరవ తరంగంలో మూడో భైరవుడైనటువంటి చెండ భైరవుడి గురించి చిన్న విషయాలు మాట్లాడుకుని మంత్రం గురించి తెలియజేస్తాను. అయితే ఈ చెండ భైరవుడు, చెండ అంటే కోపము అని అర్థం. చెండ అనేదానికి శాచురేషన్ పాయింట్ అనేటువంటి కూడా ఒక అర్థం వస్తుంది. ఈ భైరవుడు కౌమారి శక్తి కలిగి ఉంటాడు. ఈయన కుమారస్వామి వలె నెమలి వాహనంతో ఉంటాడు. ఈయనకి కుమారస్వామికి ఎటువంటి శక్తులు అయితే ఉన్నాయో ఇంచుమించుగా అంతటువంటి శక్తులతోటే ఈయన ఉంటాడు. ఈయనని అర్చించడం వల్ల కలిగేటువంటి ఫలితములు, ఈయన మంత్రానుష్ఠానం వల్ల కలిగే ఫలితములు ఏమిటయ్యా అంటే, ఎవరైనా సరే మానసికంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నవారు కానీ, సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నవారు కానీ ఈ చెండ భైరవారాధన చేస్తే వారి యొక్క మానసిక స్థితి సమస్థితికి వస్తుంది. అలాగే ఎవరికైనా సరే జాతకంలో కుజదోషం, కుజుడు కొన్ని స్థానాలలో ఉండడం చేత కుజదోషం సంప్రాప్తించి వివాహ సంబంధమైనటువంటి ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు కనుక ఈ చెండ భైరవారాధన చేస్తే వారికి అటువంటి దోషాలు తొలుగుతాయి. ఎవరైనా సరే భూసైనము, మధుమాంసాలు, ఉల్లి వెల్లుల్లి లాంటి పదార్థాలు తినకుండా 28 రోజులు కనుక ఈయన యొక్క అనుష్ఠానాన్ని చేస్తే ఎవరికైనా జాతకంలో ఉన్నటువంటి సమస్త కుజదోషాలు కూడా పరిహరింపబడతాయి. అలాగే ఇది విజయాన్ని ఇచ్చేటువంటి భైరవుడిగా కూడా ఆయన్ని కొలుస్తారు. అంటే ఏదైనా ఒక విశేషమైన కార్యంలో మనకి విజయం కావాలి అంటే చెండ భైరవానుష్ఠానం చేసినను, ఎవరైనా చెండ భైరవానుష్ఠానం చేయించుకున్నా కూడా వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. చెండ భైరవుడు అనుష్ఠానం చేయించుకోలేని వారు లేదా పెద్ద దీక్షలు చేయలేని వారు రోజు ఒక మాల ఈ చెండ భైరవ మంత్రాన్ని అనుష్ఠానం చేసినా కూడా నెమ్మదిగా వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పేటువంటి మంత్రాలు మనవల కోసం పెద్దవారు చేయొచ్చు, పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చు. ఏ మంత్రమైనా సరే 18 సంవత్సరములు పైన పడిన వారు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఒక మానసిక స్థితిని వాళ్ళు పొంది ఉంటారు. చిన్నపిల్లలకు ఉండదా అంటే ఉంటుంది, కానీ వాళ్ళదంతా కూడా పిల్లల మనస్తత్వంతో ఉంటుంది. చిన్నపిల్లలు చేయవలసినటువంటి అనుష్ఠానము గణపతి సరస్వతి వరకే ఉంటాయి. మిగిలిన పెద్ద మంత్రానుష్ఠానాలన్నీ కూడా ఒక మానసిక స్థితి, ఉన్నత స్థితిని పొందిన వారు మాత్రమే చేయగలగాలి. అందులో భైరవానుష్ఠానాలు పూర్తిగా పెద్దవారే చేయాలి. పెద్దవారు చేయడం వల్ల ఎందుకయ్యా అంటే, భైరవానుష్ఠానంలో ఉండేటువంటి కొన్ని శబ్దాలు కానీ, అనుష్ఠానం చేసేటప్పుడు కొన్ని సంకేతాలు కానీ పిల్లలు తెలుసుకోలేరు. కాబట్టి పెద్దవారికి అయితే ఆ సంకేతాలు తెలుస్తాయి. అందుకని అలాగే ఈ భైరవానుష్ఠానం పిల్లల కోసం కానీ ఎవరి కోసమైనా చేస్తే వారికి వృత్తి ఉద్యోగాల్లో అన్ని చోట్ల కూడా అభివృద్ధి కలిగి ప్రోత్సాహకంగా ఉంటాడు ఈ భైరవుడు. కాబట్టి ఈ భైరవానుష్ఠానాన్ని చేసి శుభ ఫలితాలు పొందండి. మంత్రం చెండ భైరవాయ నమః. చెండ భైరవ మంత్రానుష్ఠానాన్ని చేసి సమస్త శుభ ఫలితములు పొందండి. శుభము.